సో ప్రెగ్నెన్సీ ఎయిదర్ ఐవీఎఫ్ ద్వారా కానీ న్యాచురల్గా వచ్చినా కూడా మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎప్పుడైతే వాల్యూస్ బీటా హెచ్సిజీ వాల్యూ అబౌవ్ 1000 to 1500 ఉందో ఆ టైంలో మనకి జెస్టేషనల్ శాక్ అంటే బేబీ పెరగడానికి అవసరమైన శాక్ అనేది గర్భసంచిలో పెరిగిద్ది అనమాట. సో ఒక్కొక్కసారి చాలా మంది పేషెంట్స్ కి ఏమైంది అంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో అలాగా ఏదైనా రిస్క్ ఉన్న పేషెంట్స్ కి ఫస్ట్ మనము ఈ వాల్యూ 1000 to 1500 ఉన్న టైంలోనే మనం ఒక స్కాన్ చేస్తాం అనమాట. ఈ స్కాన్ లో మనము ఏం చూస్తామంటే బేసికలీ ప్రెగ్నెన్సీ శాక్, ఈ జెస్టేషనల్ శాక్ అనేది గర్భసంచిలో ఉందా, బయట ట్యూబ్స్ లో ఉందా అనేది ఒక్కటే చెక్ చేస్తాం. దానికి మించి ఆ టైంలో మనకి ఏది కనపడదు. సో ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ లొకేషన్, అది ఫస్ట్ స్కాన్. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 6 to 7 వీక్స్ మధ్య చేస్తాం అనమాట. ఈ స్కాన్ లో సేమ్ ఇందాక చూసినట్టే, ఆ ముందు స్కాన్ లో చూసినట్టే లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అనేది చెక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హార్ట్ బీట్ ఇంపార్టెంట్ అనమాట. 6 to 7 వీక్స్ మధ్యన బేబీకి హార్ట్ బీట్ వచ్చింది అనమాట. సో ఈ హార్ట్ బీట్ ఎలా ఉంది, కన్సిస్టెంట్ గా ఉందా లేదా, ఏదన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది కూడా మనం చెక్ చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి ట్విన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ట్రిప్లెట్స్ అది అనేది మనం చూసుకుంటాం అనమాట.